పన్యాపూర్ గ్రామంలో పాన్ అమ్ముతూ ఉండేవాడు. అరే మీఠా పాన్, రండి రండి, భీష్మ పాన్ తినండి. అప్పుడే ఒక కస్టమర్ భీష్మ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. అరే భీష్మ అన్న, నీ పాన్ గురించి అయితే చాలా దూరాల వరకు విన్నాను. అరే అటువంటిది ఏమీ లేదు, నేను పాన్ బాగా తయారు చేస్తాను, కస్టమర్లను సాటిస్ఫై చేసి పెడతాను. నేను విన్నాను నీ పాన్ తిన్న తర్వాత బాగలేని మూడు కూడా బాగుంటుందట. మరి నాకు ఒక పాన్ ఇవ్వు, నా మూడ్ని బాగు చెయ్యి. భీష్మ ఆ కస్టమర్కి పాన్ తయారు చేసి ఇస్తాడు. కస్టమర్ పాన్ తిని సంతోషిస్తాడు. భలే భీష్మ అన్న, భలే మజా వచ్చింది. ఇక నేను ప్రతిరోజు నీ చేతితో తయారు చేసిన పాను తింటాను. సరే, ఎంతైంది? బాబు 20 రూపాయలు. మిగతా చోట్ల పాన్ 10 రూపాయలకే అమ్ముతున్నారు. చూడు బాబు, ఈ పాన్కు వాడే తమలపాకులను నేను మామూలు పొలం నుంచి తీసుకురాను. చందన్ భయ్య పేరు వినే ఉంటావు కదా. అరే అరే, ఆయన గురించి ఎవరికి తెలియదు. ఇదిగో 20 రూపాయలు. కస్టమర్ 20 రూపాయలిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాయంత్రం భీష్మ తన దుకాణం మూసేసి ఇంటికి వెళ్తాడు. తన భార్య బిందియా చేతిలో డబ్బులు పెడుతూ ఇలా అంటాడు. ఇవాళ పూర్తిగా 20 అమ్మేం దిందియా. అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, చందన్ అన్న నీడ మన మీద లేకపోతే మన పరిస్థితి ఏమయ్యుండేది అని. నువ్వు చెప్పింది నిజమే బిందియా. చందన్ అన్నయ్య చాలా మంచివాడు. ఆయన మనకు సాయం చేయకపోతే మనం ఏమైపోయేవాళ్ళమో ఏమో. నీకు తెలుసా బిందియా, ఆయన ఇప్పటికి కూడా ఉచితంగానే తమలపాకులు ఇస్తున్నాడు నాకు. అప్పుడే భీష్మ 15 ఏళ్ల కూతురు అంజు భీష్మతో ఇలా అంటుంది. నాన్నగారు, మీరు నాకు చందన్ బాబాయిని పరిచయం చేస్తానన్నారు కదా, పదండి నాన్న, చందన్ బాబాయిని చూడాలని చాలా ఆశగా ఉంది. భీష్మ తన భార్యతో ఇలా అంటాడు. చూస్తున్నావా బిందియా, తినగా చెప్పట్లేదు తను. తనకి వాళ్ళ చందన బాబాయ్ ఇంటిని చూడాలని ఆశగా ఉందని. ఆ మాట విని అంజు ఇంకా బిందియా నవ్వుతారు. మరుసటి రోజు భీష్మ తన కుటుంబాన్ని చందన్ బంగళా దగ్గరికి తీసుకువెళ్తాడు. చందన్ తన బంగళా బయట కుర్చీలో కూర్చుని ఉంటాడు. భీష్మ కుటుంబాన్ని చూసి అతను సంతోషిస్తాడు. చాలా మంచి పని చేసావు భీష్మ, నువ్వు నీ కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొచ్చి. ఇక్కడికి రావడం వల్ల అంజు కూడా సంతోషిస్తుంది. అయ్యా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఎన్నిసార్లు చెప్పాను నీకు నన్ను అయ్యా అనొద్దని. అందరికంటే గొప్పవాడు ఆ పైవాడు మాత్రమే, కానీ నేను మాత్రం మిమ్మల్ని అయ్యగారని అంటాను. సరే, ఏం మాట్లాడాలి చెప్పు. నేను పెద్దవాడిగా ఉన్నంత వరకు మీరు నా దగ్గర పాన్ డబ్బులు తీసుకోలేదు, కానీ నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వగలను. ఇప్పుడు నాకు ప్రతిరోజు మీ పొలం నుంచి తమలపాకులను ఉచితంగా తీసుకెళ్లాలనిపించడం లేదు. ఇందులో సిగ్గుపడ్డానికే ఉంది. నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి. తమ్ముడి దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటారా చెప్పు. భీష్మ కాసేపు తన కుటుంబంతో పాటు అక్కడే కూర్చుని తన ఇంటికి తిరిగి వెళ్తాడు. భీష్మ వెళ్లగానే చందన్ చిన్న తమ్ముడు మంజీత్ అక్కడికి వెళ్లి కోపంగా చందన్తో ఇలా అంటాడు. ఒకవైపు నువ్వు నా తమలపాకుల పొలాన్ని కాజేశావు, అది చాలక వాటిని ఆ బెకారికి ఉచితంగా పంచిపెడుతున్నావు. కాస్త మర్యాదగా మాట్లాడు మంజీత్. మర్చిపోక నేను నీకు అన్నయ్యని. అరే, ఏం అన్నయ్యవు నువ్వు? ఒకవేళ నువ్వే అన్నయ్య అయితే ఆ పాను పొలాన్ని నాకు తిరిగి ఇచ్చేసాయి. నీకేమైనా మతిపోయిందా మంజిత్? వీలునామా ప్రకారం నాన్నగారు ఆ పొలాన్ని ఇంటిని నా పేరు మీద రాశారు. అదే కాకుండా నేను నీకు పొలాన్ని ఇచ్చినా సరే నాకు తెలుసు నువ్వు దాన్ని అమ్మేసి డబ్బంతా జూదంలో పోగొడతావు. మంజీత్ చిరాకుగా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఇక తన భార్యతో, ఏదొకటి చేసి తీరాల్సిందే. ఏవండి, మీకు ఎప్పటినుంచో చెప్తున్నాను, మీరు ఊర్లో ఉన్న రౌడీ చౌదరి గారిని సాయం అడగండని. ఆయనకి మీ అన్నయ్య చందన్ అంటే అస్సలు ఇష్టం ఉండదని విన్నాను. నువ్వు చెప్పింది నిజమే అనుకుంటా. నేను ఇవాళ చౌదరి గారితో మాట్లాడతాను. మంజీత్ అదే రోజు చౌదరి దగ్గరికి వెళ్తాడు. అన్ని విషయాలు అతనికి చెప్తూ, ఇక ఏదొక విధంగా మీరు ఆ పొలాన్ని నా పేరు మీద రాపించండి, కానీ నాకు దానికి వాటా కావాలి. నేను ఒప్పుకుంటున్నాను. అయితే రేపటి కోసం ఎదురు చూడు. నేను ఏ విధంగా మీ అన్నయ్య చందన్ని తన ఇంటి నుండి మెడపట్టి బయటికి ఎలా గంటేస్తానని.
మరుసటి రోజు చౌదరి ఒక వకీలుని పోలీసులని తీసుకుని చందన్ బంగళాలోకి వెళ్లి చందన్తో ఇలా అంటాడు. మీ నాన్నగారు రాసిన అసలు వీలునామా పత్రాలు దొరికాయి చందన్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అప్పుడే ఒక పోలీస్ చందన్తో ఇలా అంటాడు. నేను ఎంక్వైరీ చేశాను. వీలునామా ప్రకారం బంగళా ఇంకా పొలానికి యజమాని మీ తమ్ముడు. నాకు తెలుసు ఇదంతా నీ పన్నాగమని. నాకు ఇది కూడా తెలుసు, నేను ఏమీ చేయలేనని. అంతా తెలిసినప్పుడు ఇక ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు కదా. వెళ్ళే ముందు పొలంలో నుండి నేను ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. ఏం తీసుకుంటావా? త్వరగా తీసుకుని ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. చందన్ తన తమలపాకుల పొలంలోకి వెళ్తాడు. అప్పుడే తన దృష్టి ఎర్ర రంగు తమలపాకు మీద పడుతుంది. చందన్ చిరునవ్వుతో ఆ ఆకుని కోస్తాడు. ఆ తర్వాత తిన్నగా భీష్మ ఇంటికి వెళ్తాడు. భీష్మకి జరిగిందంతా చెప్తాడు. ఏం పర్వాలేదు, మా ఇల్లుంది కదా. ఇదంతా కూడా మీరిచ్చింది అయ్యగారు. మీరు నా దగ్గరే ఉండండి. లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను భీష్మ. ఆ మాట చెప్పి చందన్ ఆ ఎర్ర తమలపాకుని భీష్మకి ఇస్తాడు. ఇక నువ్వు పనియాపూర్ గ్రామంలో పాన్ పొలంలోని తమలపాకుల్ని అమ్మొద్దు. కానీ నువ్వే కంగారు పడుకు. నీకు ఎన్ని ఆకులు అవసరం అవుతాయో వాటి గురించి దీనికి చెప్పు. ఆ మాట చెప్పి చందన్ ఎంతో వేగంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే తన భార్య బిందియా అక్కడికి వచ్చి ఇలా అంటుంది. ఏమైంది? అయ్యగారు లోపలికెందుకు రాలేదు? భీష్మ తన భార్యకి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆయన తమ్ముడు ఆయనకి చాలా అన్యాయం చేశాడు. కాని చెడు చేసిన వాళ్లకి తప్పకుండా చెడే జరుగుతుంది. అయ్యగారు చెప్పారు అంటే మీకు ఆకుల అవసరం ఉన్నప్పుడు మీరు ఈ ఎర్ర తమలపాకుని అడగాలి అని మీరు అడిగి చూడండి. భీష్మ ఆ తమలపాకు వైపు చూసి ఇలా అంటాడు. నాకు ఎర్ర తమలపాకులు కావాలి. నేను పనియాపూర్ గ్రామంలో ఎర్ర తమలపాకులు అమ్మి అయ్యగారి బంగళాను పొలాన్ని కొనగలగాలి. మరుక్షణమే భీష్మ తన కుటుంబంతో పాటు స్వయంగా ఎర్ర తమలపాకుల గ్రామంలో ఉంటాడు. అక్కడ పొలాలు, ఇల్లు, ప్రతి వస్తువు ఎర్ర తమలపాకుతో తయారు చేయబడి ఉంటుంది. మనం ఎక్కడికి వచ్చాం? ఈ ఊళ్ళో ప్రతి వస్తువు ఎర్ర తమలపాకులతోనే తయారయ్యింది. అదే కాకుండా ఇక్కడ రోడ్డు కూడా ఎర్ర తమలపాకులతోనే తయారయ్యింది. అంటే దీనర్థం అయ్యగారికి ముందే తెలుసు ఈ ఎర్ర తమలపాకు రహస్యం గురించి. అయ్యగారికి మీరంటే ఎంతో ఇష్టం. ఆయన తలుచుకుంటే స్వయంగా ఇక్కడికొచ్చుండొచ్చు. అప్పుడే ఒక వ్యక్తి అక్కడికొచ్చి నిలబడతాడు. అతను భీష్మతో, మా మాయా ఎర్ర తమలపాకుల గ్రామానికి మీకు స్వాగతం. మీరు ఎన్ని తమలపాకులు కావాలన్నా ఇక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చు. కానీ మీ చేతిలో ఉన్న ఆకుతో చెప్పండి మీరు మీ లోకంలోకి తిరిగి వెళ్ళాలి అని. భీష్మ ఎర్ర తమలపాకు పొలం నుంచి బోలెడన్ని ఎర్ర తమలపాకులు తీసుకొని తన చేతిలో ఉన్న ఎర్ర ఆకు వైపు చూసి, ఇక నేను నా కుటుంబంతో సహా మా ఊరు పనియాపూరికి వెళ్ళాలనుకుంటున్నాను. మరుక్షణమే భీష్మ తన కుటుంబంతో సహా తిరిగి తన ఊరికి చేరుకుంటాడు. కొన్ని నెలల్లోనే భీష్మ తీసుకువచ్చిన ఎర్ర తమలపాకులు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రసిద్ధి చెందుతుంది. అతని మీద ధనవర్షం కురుస్తుంది. చాలా కాలం తరువాత బిందియా తన భర్త భీష్మతో, ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బుందండి. ఒకవేళ మనం తలుచుకుంటే మన అయ్యగారి పాన్ పొలాన్ని ఇంకా బంగళాన్ని విడిపించొచ్చు. నువ్వు చెప్పింది నిజమే. నేను ఇవాళే అయ్యగారి తమ్ముడు గారి దగ్గరికి వెళ్తాను. సాయంత్రం భీష్మ చందన్ బంగళా దగ్గరికి వెళ్తాడు. కాని అక్కడ అతను మంజిత్ని చూడలేదు, చౌదరిని చూస్తాడు. నేను ఈ బంగళాన్ని కొనాలనుకుంటున్నాను. ఈ బంగళా కొత్త యజమాని మంజిత్ జోదంలో ఈ బంగళాను తన పొలాన్ని ఓడిపోయాడు. ఇప్పుడు ఈ బంగళా ఇంకా పొలం రెండూ నా సొంతం. అయితే నేను నీకు ఈ బంగళాకి పొలానికి రెండింతల డబ్బు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రెండింతల డబ్బు గురించి వినగానే చౌదరి వెంటనే సరే అంటాడు. అతను డబ్బులు తీసుకుని బంగళాని ఇంకా పొలాన్ని భీష్మకి ఇచ్చేస్తాడు. ఇక తన బంగళాకి వెళ్లి తనలో తనిలా అనుకుంటాడు. మూర్ఖుడు, బంగళా
లంకపొలం ఇప్పటికీ చందన పేరు మీదే ఉన్నాయి. నేను అబద్ధపు వీలునామాను తయారు చేశాను. నా మెదడును ఉపయోగించి 2 డబ్బును సంపాదించాను. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ భీష్మ ఎర్ర తమలపాకులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? అతని ఎర్ర తమలపాకులు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రసిద్ధి చెందాయి. నేను అతన్ని గమనించాలి. చౌదరి ఆ రోజు నుంచి భీష్మ మీద నిఘా వేసి ఉంచుతాడు. ఒకరోజు అతను భీష్మ ఆ ఎర్ర తమలపాకు ద్వారా మాయమవ్వడం చూస్తాడు. ఓరు నాయను, ఇదేం రహస్యమో, నేను దీని గురించి తెలుసుకొని తీరాలి. అసలు ఇతను మాయమై ఎక్కడికి వెళ్తున్నాడు? మరుసటి రోజు భీష్మ ఆ మాయా ఎర్ర తమలపాకుని పట్టుకుని మాయా ఎర్ర తమలపాకు గ్రామంలోకి వెళ్ళబోతాడు. అప్పుడే చౌదరి అక్కడికి వస్తాడు. అతను ఆ ఎర్ర తమలపాకుని లాగేసుకుంటాడు. ఉన్నట్టుండి చౌదరి ఇంకా భీష్మ ఎర్ర తమలపాకు గ్రామంలో ప్రత్యక్షమవుతారు. కాని భీష్మ ఎర్ర తమలపాకు గ్రామంలో స్వేచ్ఛగా నిలబడి ఉంటాడు. కాని చౌదరి ఒక బందిఖానాలో నిలబడి ఉంటాడు. ఏంటిదంతా? భీష్మ, ఇదేం గ్రామం? ఇక్కడ ప్రతి వస్తువు ఎర్ర తమలపాకుతో కనిపిస్తుంది. నేను ఈ పంజరం లోపల ఎందుకు బంధించబడి ఉన్నాను? అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి చౌదరితో ఇలా అంటాడు. నువ్వు తప్పుడు ఉద్దేశంతో ఈ ఎర్ర తమలపాకుని ఈ మంచి వ్యక్తి నుంచి లాగేసుకున్నావు. ఇక నువ్వు శాశ్వతంగా ఇదే పంజరంలో బందీగా ఉంటావు. కానీ ఇక్కడ కాదు, మా మాయా పంజరంలో. మరుక్షణమే చౌదరి మాయా జైల్లో ఉంటాడు. భీష్మ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. అయ్యగారు, నేను మీకోసం ఎక్కడెక్కడో వెతికాను. భీష్మ, నాకు తెలుసు నువ్వు చాలా మంచి వ్యక్తివని. నువ్వు నా బంగాళాన్ని, పొలాన్ని తప్పకుండా ఇప్పిస్తావు అని. అయ్యగారు, కానీ ఆ మాయా ఎర్ర తమలపాకు మీదే కదా? ఎన్నో ఏళ్ల క్రితం ఆ ఆకుని నాకు మా నాన్నగారు ఇచ్చారు. ఆ మాయా ఎర్ర తమలపాకు గ్రామం గురించి నాకంతా చెప్పారు. కానీ నాకు ఆయన అలాగే మరొక విషయం కూడా చెప్పారు. ఆ ఎర్ర తమలపాకు గ్రామం నుండి మంచి మనసున్న వ్యక్తి మాత్రమే తమలపాకులను తీసుకురాగలడు. ఇక ఈ గ్రామంలో నీకంటే మంచి మనసు ఎవరికి ఉంటుంది చెప్పు? నీకెప్పుడు నీ జీవితంలో నీలాంటి మరొక వ్యక్తి కనిపించినా అప్పుడు ఈ తమలపాకుని ఆ వ్యక్తికి అప్పగించు. ఆ మాట చెప్పి చందన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భీష్మ ఇవాల్టికి ఎర్ర తమలపాకులను గ్రామానికి తీసుకొచ్చి అమ్ముతున్నాడు.